గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో మీ చిన్ననాటి విశేషాలు చెప్పండి. చదువుకునేవారు కాదా? స్కూల్ అంటే ఇష్టం ఉండేదా? అసలు ఎప్పుడు నాట్యం మీద ఇక్కడ మీ ఫోకస్? అలా కాదు, బోత్ ఆర్ బ్యాలెన్స్. స్కూల్ స్టడీస్ బ్యాలెన్స్ చేసేది, చదువు ఇంట్రెస్ట్ ఉండేది, బట్ డాన్స్ చేసేటప్పుడు దట్ హ్యాపీనెస్ ఇస్ డిఫరెంట్. కంపేర్ చేస్తే డాన్స్ మీద యాజ్ నాకు ఒక తెలిసి డాన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అంతే. యా, అంటే చదువు చాలా ఫోర్స్ గా చదువుకునేవారు, ఇష్టం లేకుండా? లేదు, ఇష్టమే. యా ఇష్టమే. అలాగా ఐ నెవర్ అవాయిడ్ బంక్ కొట్టేసి డాన్స్ ఒకటే చేద్దాం అలా ఎప్పుడు అనుకోలే. మరి సినిమాల వైపు మొగ్గు చూపటం ఎప్పటి నుంచి మొదలైంది? అంటే ఎప్పటి నుంచి అనుకున్నారు నేను సినీ నటి కావాలి, సినిమాల్లో యాక్ట్ చేయాలి అని? మీ అంతటా మీకు వచ్చిన ఐడియానా, లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని ఆ దిశగా ఆ డైరెక్షన్లో మిమ్మల్ని పంపించారా? ఎవరు అలాగ యాక్ట్ చేయాలనే డైరెక్షన్లో అది జస్ట్ ఇట్ హ్యాపెండ్ అండి. డాన్స్ ప్రోగ్రామ్స్ వెన్ ఐ వాస్ మస్ట్ బి 6 years old. అప్పుడు 5 years నుంచి కూచిపూడి డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. మా గురువు గారు ఆనంద్ గారు. సో ఆయన నేర్పించేటప్పుడు ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాను. స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, అలాగా వి ఆల్ ఇంకో మిగతా స్కూల్స్లో వాళ్ళ నుంచి కూడా పిల్లలు వచ్చి మేమంతా కలిసి ప్రోగ్రామ్ పర్ఫామ్ చేసాం. నా సోలో ఐటమ్ దశావతారాలు ఆడానప్పుడు నేర్పించారు మాస్టర్ గారు. నాకు ఇంట్రెస్ట్ ఉండే, సో నేర్పిస్తే సౌకార్ చానక్ గారు వచ్చారు చీఫ్ గెస్ట్ కింద. ఓకే, రిమెంబర్స్. ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. ఇది ఎప్పుడు, ఎన్నేళ్ళప్పుడు ఇది ఈ పర్ఫార్మెన్స్? 6 years నాకు తెలిసి. ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి ఇంకా నా దగ్గర. అప్పుడు షీ అప్రిషియేటెడ్ మీ, చాలా బాగా చేసావమ్మా నువ్వు అని. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ వర్డ్స్. ఇష్టం అలాగా సినిమా ఆర్టిస్ట్ చూడటం అంటే ఇట్ వాస్ లైక్ ఏదో ఒక దేవతల్లాగా చూడటం అలాగా ఉండేది దోస్ డేస్. సో అలాగా ఐ థింక్ అలా ఉండిందేమో నా లోపల ఇంట్రెస్ట్, అది సినిమాలు యాక్ట్ చేయడం చెయ్యాలి అని. ఇంకా సినిమాలు చూడటం చాలా ఇష్టం. ఫ్యామిలీలో మా అమ్మ నాన్నకి ఇద్దరికి చాలా ఇష్టం. వీకెండ్స్ అయితే వీ యూస్ టు గో అండ్ వాచ్ మూవీస్. లిబర్టీ థియేటర్లో మా ఫాదర్ వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. సో అలాగ మూవీస్ పాత సినిమాలు తీసుకుని లిబర్టీ థియేటర్లో ఆడించేవారు. అప్పుడు మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట. అదర్ దెన్ దట్ ఇంకా పెద్ద ఎంటర్టైన్మెంట్ మాకు స్టడీస్, మూవీస్ చూడటం, డాన్స్ ప్రాక్టీస్ అలాగా గడిచిపోయింది. మీరు ఒక్కరే చేసేవారా? మీ ఇంట్లో మీ చెల్లెలు, మీ తమ్ముడు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉందా డాన్స్? తర్వాత నేర్చుకుంది, నాతో పాటు కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత తను నేర్చుకుంది. తను చాలా బాగా చేసేది. నేను కష్టపడి, మా మాస్టర్ గారు అంటూ ఉంటారు, నువ్వు వచ్చి చాలా కష్టపడి చేస్తున్నట్టు కనిపిస్తుంది, తను చాలా ఈజీగా చేసేస్తుంది అలా అంటారు. అది ఆ చిన్నప్పుడు అలా ఉండేది. తర్వాత షీ వాస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ ఆల్సో. తను కూడా యాక్ట్ చేసింది. ఇంకా డాన్స్ అంతా తనకి, నాకు ఇష్టం ఎక్కువ. మీకు చాలా ఇష్టం. అయితే నేను ఒకటి విన్నాను, మీరు ఎక్కువగా సినిమాల్లో కూడా డాన్స్కి ప్రాముఖ్యత ఉన్న సినిమాలు, లేకపోతే హీరోయిన్స్ ఎవరైతే డాన్స్ బాగా చేస్తారో వాళ్ళ సినిమాలు ఎక్కువ చూసేవారంట కదా, ఇది నిజమేనా? ఎక్కువ ఆ రోజుల్లో పద్మిని గారు, వైజయంతిమాల గారు, ఆ సాంగ్ ఇంకా నా కళ్ళ ముందే కనిపిస్తుంది. వంచి కొట్టే వాళ్ళి, మేము చెన్నైలోనే కదా పెరిగాం. సో అవి తర్వాత తిల్లానా మోగనం వాళ్ళ. ఇటు తెలుగులో వచ్చి ఎల్ విజయలక్ష్మి గారు, దెన్ హేమమాలిని గారు. తర్వాత యాజ్ వీఆర్ గ్రోయింగ్ శ్రీదేవి గారు కూడా క్లాసికల్ అంతా అంటే గ్రేస్ ఉండేది ఆవిడ డాన్స్లో, భయంకరమైన గ్రేస్. సెమీ క్లాసికల్ కానీ వెస్టర్న్ కానీ ఆవిడ ఇష్టం డాన్స్ పర్ఫార్మెన్స్లో. ఇంకా అలాగా డెవలప్ అయింది. వాళ్ళ డాన్స్ నెంబర్స్ అంతా చూసి నాకు ఐ లైక్ ఇట్ మోర్. అయితే మీరు ఒకసారి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు అది చూసి భాగ్యరాజా గారు తన సినిమాలో మిమ్మల్ని కాస్ట్ చేయాలని అనుకున్నారు. అప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఆయన సిస్టర్ ఇన్ లా విజయలక్ష్మి, నేను సేమ్ బ్యాచ్ అనమాట, డాన్స్ నేర్చుకునేవాళ్ళు, సేమ్ గురుగారు. సో ప్రోగ్రామ్స్ ఎప్పుడు రిహార్సల్స్ అది ఉండేది.
సో రిహార్సల్స్కి అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు నా పర్ఫార్మెన్స్ నేను ప్రాక్టీస్ చేస్తుంటే చూశారు. అప్పుడు ఆయన తీసి ఆ సబ్జెక్ట్కి నేను అంటే అప్పుడు ఐ వాజ్ ఓన్లీ 13 or 14 ఉంటుంది అంతే. సో ఆ క్యారెక్టర్ బాగుంటాను, చాలా ఎక్స్ప్రెషన్స్ అవి బాగా చేస్తున్నాను అని చెప్పి అలాగా దే అప్రోచ్డ్ అనమాట. అలా స్టార్ట్ అయింది అసలు. బట్ అంటే మరి ఆ సినిమాలో చేశారా మీరు? లేదు, ఓకే కాలేదు. ఆ మెచ్యూరిటీ సరిపోలేదు. ద వే ఐ డైలాగ్ మాడ్యులేషన్ చెప్పడం కానీ చెప్పేసాను, బాగానే చెప్పేసాను. నాకు ఇంకా గుర్తుందా? డైలాగ్ గుర్తులేదు. అది మరీ innocent గా ఏదో అదంతా డైలాగ్ గుర్తు. ఐ డోంట్ రిమెంబర్. ఓకే. బట్ ఆ క్యారెక్టర్కి ఇంకా కొంచెం మెచ్యూరిటీ కావాలన్నట్టు. యూ వాజ్ టూ యంగ్, అంటే మరి 13-14 అనుకుంటా. 13 years 14 years? ఆ మేకప్ టెస్ట్ చేసినప్పుడు 13 ఉంటాను. 13 కంప్లీట్ అయ్యి 14 years. ఓకే. బట్ భాగ్యరాజా గారు ముందు మిమ్మల్ని తీసుకుందాం అనుకుని రోల్కి మెచ్యూరిటీ లెవెల్ సరిపోవని రిజెక్ట్ చేశారు. బట్ మళ్ళీ అలాంటి డాన్స్ షో ఇంకోటి చూసి భారతీ రాజా గారు తీసుకున్నారు, అవునా? మళ్ళీ సెలెక్ట్ చేసింది భారతీ రాజా గారు నెక్స్ట్ మూవీకి. ఫోటోగ్రాఫ్స్ అది ఎక్కడో చూసి దెన్ దే అప్రోచ్డ్. ప్రోగ్రామ్కి కూడా వాళ్ళ బ్రదర్లో వచ్చారు. ఓకే. భారతీ రాజా గారు బ్రదర్ మనోజ్ అని, ఆయన వచ్చి చూసి దే అప్రోచ్ ఫర్ మెల్ల పేసింగల్. దట్స్ యువర్ ఫస్ట్ మూవీ. అది రిలీజ్ అయింది. తెలుగులో ప్రేమ దీపాలని యాక్ట్ చేశాను. అది రిలీజ్ కాలా. ఈ మేకప్ టెస్ట్ తర్వాత స్కూల్కి వెళ్ళినానే దాన్ని నేను కంటిన్యూ. ఐ వాంట్ టు కంటిన్యూ. నచ్చింది సినిమా అట్మాస్ఫియర్. ఐ వాంట్ టు డెవలప్ మై సెల్ఫ్. ఆ ఇంట్రెస్ట్ ఉండింది, కెమెరా ఇష్టం. కానీ అప్పట్లో మీ గురించి ఒకటి అనేవాళ్ళు ఏంటంటే వాణిశ్రీ గారితో మిమ్మల్ని పోల్చేవారు. వాణిశ్రీ గారు కూడా రంగు చాలా తక్కువగా ఉండేవారు, తెల్లగా, అంటే షీ వాజ్ నాట్ వెరీ ఫెయిర్ కాంప్లెక్షన్. సో వాణిశ్రీ గారి లాగే ఇంకొక హీరోయిన్ వచ్చింది ఇండస్ట్రీలోకి, భానుప్రియ అని. సో ఆ టైంలో అంటే అంత చిన్నతనంలో రంగు గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా దాని గురించి ఫీల్ అయ్యేవారా, బాధపడేవారా, లేకపోతే ఇట్స్ ఓకే అనుకునేవారా? అప్పుడు ఏమైనా తెలిసేదా అసలు? లేదు, నాకు అదంతా నాకు తర్వాత ఐఎమ్ గ్రోయింగ్ ఒక కొన్ని సంవత్సరాల తర్వాత అలా అనుకుంటున్నారని మా అమ్మ చెప్పేది. ఓకే. షీ యూస్ టు టాక్ కదా, నేను షూటింగ్లో ఉండేదాన్ని. సో తను చెప్తున్నప్పుడు మరి ఎందుకు నన్ను తెల్లగా కనలేదు అనేదాన్ని. నువ్వు మీ నాన్న రంగు వచ్చావు, అందంగా ఉన్నావు, నీ కళే అనేది. కానీ భానుప్రియ గారికి అందం ఆవిడ కళ్ళు. అందరూ ప్రతి ఒక్కళ్ళు అనేది ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు, కళ్ళలోనే అందం ఉంది అని. మా అమ్మ కళ్ళు వచ్చాయి నాకు. అమ్మ కళ్ళు బ్యూటిఫుల్. బట్ కళ్ళతోనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు మీరు. ఐ థింక్ ఆ పర్టిక్యులర్ అది చూసే అనుకుంటాను చాలా మంది దర్శకులు మిమ్మల్ని వాళ్ళ అంటే ఎస్పెషల్లీ డాన్స్ బేస్డ్ మూవీస్ లో. ఆల్ ది క్రెడిట్ ఫస్ట్ గోస్ టు మై గురువు గారు. ఆయన గురువు గారు వచ్చి చిన్నప్పుడు చాలా అంటే ఎక్స్ప్రెషన్స్ అవి కూర్చోబెట్టి నేర్పించేవారు. కోచ్ అంటే ఒక సాంగ్ పర్టికులర్లీ అక్కడి నుంచి నాకు ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. సాంగ్ కూడా నాకు ఇంకా గుర్తుంది. ఇలాగ ఐ వాజ్ సిట్టింగ్ లైక్ దిస్ వాట్ ఎవర్. మళ్ళీ ఎలారా మీరు కన్నారా నా మనసు తోచుకున్న వేణు మాధవులి చెట. ఇంకా చిన్నప్పుడు మోర్ అంటే ఇప్పుడు కొంచెం కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. ఎందుకు వెళ్ళిపోయాయి? మాస్టర్ గారు నేర్పి అలాగే చేసేదాన్ని. ఐ యూస్ టు లైక్ ఇట్. ఆయన చేసి చూపించేటప్పుడు అలాగే పర్ఫామ్ చేయాలని ఒక శ్రద్ధ, ఇంట్రెస్ట్ ఉండేది. సో ఒక లైన్, ఒక పాటని జస్ట్ విత్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్సే కాదండి, ఈవెన్ చేతులు, దెన్ స్వరాలు, కాళ్ళ పాదాలు కరెక్ట్గా రాకపోతే కర్ర అలా విసిరేసేవారు. కోపం, హెవీ ప్రాక్టీస్ ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు సరిగా రాకపోతే కొంచెం కోపం వచ్చేది మాస్టర్. నేర్చేవారు అప్పుడు? నాకు వద్దు డాన్స్, నేను నేర్చుకోను అనేవారా? నేర్చుకోనని ఎప్పుడు అలా భయం. అమ్మ కూడా కొంచెం భయపెట్టే పెంచారు మమ్మల్ని. అది చూస్తే చాలు భయం వేస్తుంది. అంటే భయం వేస్తుందంటే అలా చూస్తే భయం వేస్తుందని కాదు, సర్టన్ ప్లేసెస్ దట్ ఈస్ రాంగ్ అనేది తిట్టడము, అరవడం ఎక్కువ చేసేది కాదు. ఆ కళ్ళతో అలా చూసి కళ్ళు అంటే కొంచెం ఆ కళ్ళని కొంచెం పెద్ద చేస్తే మాకు అర్థమైపోతుంది కోపం వచ్చింది, సంథింగ్ వీఆర్ డూయింగ్ రాంగ్, ఆ డైరెక్షన్కి వెళ్ళకూడదు, వాట్ ఎవర్, ఐ డోంట్ నో. ఆ రోజుల్లో వేస్ట్ కామెంట్స్ క్వైట్లీ సిట్ విత్ హర్ షూటింగ్ అప్పుడంతా.
కళ్ళతోటి మీరేమో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారు, మీ మదర్ ఏమో కళ్ళతోటి భయపెట్టేవారు, అవునా? మాస్టర్ గారు ఎక్స్ప్రెషన్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా అని నేర్పించారు. అమ్మ వచ్చి యూ హ్యావ్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ ఎ లిమిట్, యూ కాంట్ జస్ట్ గో లైక్ దాట్ అని కంట్రోల్గా పెంచారు.